నమస్తే అండి. వైష్ణవి కథలకి స్వాగతం. ఇవాళ మనం వినబోయే కథ పేరు ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన శ్వేత గులాబీ 17వ భాగం. ఇక కథలోకి వెళ్ళిపోతే, అన్ను! ఇద్దరూ ఉలిక్కి పడ్డారు. తిరిగి చూశారు. ప్రీతి నిలువున మండుతున్న క్రోధజ్వాలలా ఉంది. ముఖం ఎర్రబడిపోయింది. కళ్ళు నిప్పులు కక్కుతున్నాయి. అన్నుని చూస్తూ తీవ్రంగా అంది, నీకు సిగ్గు లేదు? నువ్వు మనిషివేనా? డాడీతో ఇలా చేస్తావా? డాడీ అంటే ఎవరు? నాకు తండ్రి. నీకు కూడా తండ్రితో సమానమే. ఛీ, ఎంత నీచంగా చేస్తున్నావు! ప్రీతి! విక్కీ వారిస్తున్నట్టుగా పిలిచాడు. మీరు ఊరుకోండి డాడీ. ఇంకా మాట్లాడడానికి మీకు కూడా సిగ్గులేదు. ప్రీతి చరచర లోపలికి వచ్చి అనురాధ చెయ్యి పట్టుకుంది. నువ్వింత నీచురాలిగా అనుకోలేదు. ఆంటీ చెప్తుంటే అబద్ధం అన్నాను. నా కళ్ళతో నేనే స్వయంగా చూడకపోతే నేను నమ్మేదాన్ని కాదు. వెళ్ళు, పాముకి పాలు పోశాను. ఇన్నాళ్ళు పో బయటికి. ఇంకో క్షణం ఇక్కడున్నావా చంపేస్తాను, పో అరిచేసింది. విక్కీ చప్పున దగ్గరికి వచ్చి ప్రీతి చేతిలో అనురాధ చెయ్యి విడిపించిపోయాడు. ప్రీతి ఒక్క విదిలింపుతో అతన్ని బలంగా దూరంగా తోసేసింది. అనురాధతో, నీకు ఇలాంటి కుళ్ళు బుద్ధులున్నాయి కాబట్టే నీ బ్రతుకు అలా తగలబడింది. నీ బుద్ధెలా పోనిచ్చుకుంటావే అంది. ఇంతలో నోర్ మూయ్ అని విక్కీ అరవటం, ప్రీతి చెంపని చెళ్ళు అనిపించడం ఒకేసారి జరిగింది. ప్రీతికి ఒక్క నిమిషం కళ్ళ ముందు చీకట్లు కమ్మేశాయి. అనురాధ చెయ్యి అప్రయత్నంగా వదిలేసింది. ప్రీతికి కళ్ళు తిరగటం ఆగేసరికి విక్కీ ముఖం ఎదురుగా కనిపించింది. అతని ముఖం ప్రీతి ఎన్నడూ చూడనంత కోపంగా ఉంది. అనవసరంగా నోరు పారేసుకోకు. తెలిసి తెలియనివి మాట్లాడకు. నోరు మూసుకొని పో లోపలికి. ప్రీతి వెనక్కి అడుగులు వేసింది. తండ్రి తిరస్కారం, కోపం, విదిలింపు చూడటం ఇదే మొదటిసారి. గబాలను వెనక్కి తిరిగి పరిగెత్తింది. కానీ ఇంట్లోకి కాదు, ఇంట్లోంచి బయటికి. విక్కీ మంచం మీద కూలబడ్డాడు. అతని నుదుటి నిండా చెమటలు కారుతున్నాయి. ఏం చేశాడు తను? ప్రీతిని కొట్టాడు. ఏం చేశాడు? భగవంతుడా! అతని చేతుల్లో ముఖం దాచుకున్నాడు. అనురాధకు అతన్ని చూస్తుంటే దగ్గరికి వెళ్ళాలంటేనే భయం వేసింది. అతన్ని ఓదార్చాలని కూడా అనిపించలేదు. ప్రీతి అన్న మాటలు చురకత్తుల్లా అభిమానాన్ని చీల్చివేస్తున్నాయి. అక్కడి నుండి నిశ్శబ్దంగా బయటకు వెళ్ళి మెట్లెక్కి పైకి వెళ్ళిపోయింది. పైకి వచ్చి కూర్చున్న ఆమెకి చెప్పలేనంత దుఃఖం వస్తోంది. దిగులు పొంగులా వచ్చేసి ముంచేస్తోంది. ప్రీతి సరాసరి దమయంతి ఇంటికి వచ్చేసింది. ఆవిడ్ని చూడగానే చేతులు చాచి ఏడుస్తూ, ఆంటీ, మీరు అన్నది అక్షరాల నిజమైంది. అన్ను నమ్మక ద్రోహి, డాడీని వలలో వేసుకుంది అంటూ ఏడ్చేసింది. దమయంతి ప్రీతిని గాఢంగా కౌలించుకుంది. ఆమె జరిగిందంతా చెప్పేసింది. అన్ను అలా చేస్తుందని అస్సలు అనుకోలేదా ఆంటీ అంది. దమయంతి కళ్ళల్లో విజయగర్వం తొణికిసలాడింది. ఆమెని బుజ్జగించింది. తను ప్రీతి కలిసి ఆ దుర్మార్గురాల్ని నుండి విక్కీని రక్షించకపోతే అతని జీవితం నవ్వులు పాలవుతుందని చెప్పింది. ఇంతలో విక్కీ కారు అక్కడికి వచ్చింది. తండ్రిని చూడగానే ప్రీతి గభాలన లోపలికి గదిలోకి వెళ్ళి తలుపు మూసేసుకుంది. రండి అంది మర్యాదగా. విక్కీ ఆవిడ వైపు చూడలేదు. సరాసరి వెళ్ళాడు. ప్రీతి, ప్రీతి తలుపు తట్టాడు. తలుపు తీ. నేను తీయను, ప్రీతి చచ్చిపోయింది. తలుపు తీ అరిచాడు. తీయను, తీయను ఇంకా గట్టిగా అరిచింది. నువ్వు తీయకపోతే నేను బద్దలు కొట్టుకుని లోపలికి వస్తాను తలుపు మీద గుద్దుతూ అన్నాడు. నువ్వు తలుపులు పగలగొట్టి లోపలికి వస్తే ఇక్కడ నా శవం చూస్తావు అరిచింది. అతను మాన్పడిపోయినట్లు నిలబడ్డాడు. క్షణం దీనంగా, ప్రీతి, ఇంటికి వెళదాం రా, నీకు అన్నీ చెప్తాను. నేను రాను. ఆ రాక్షసి ఉన్నంత వరకు అడుగు పెట్టను. ప్లీజ్, మా తల్లివిగా. నువ్వు మా డాడీవి కాదు, అందుకే నన్ను కొట్టావు. నాకెవ్వరూ లేరు ఏడుస్తూ అరిచినట్టుగా అంది. అతనికి ఏం చెయ్యాలో పాలుపోలేదు. దమయంతి కల్పించుకుంటూ అంది. మిస్టర్ విక్కీ, ప్రీతి ఆవేశంలో ఉంది. మీరు ఇప్పటికి వెళ్ళండి, నేను బుజ్జగించి పంపిస్తాను. విక్కీ తిరిగి వచ్చేశాడు. వచ్చి కారులో కూర్చుంటూ ఉంటే అతనికి బలమేదో హరించుకుపోయినట్లుగా అనిపించసాగింది. అతని మనసు తుఫానులో చిక్కుకున్నట్లుగా అయింది. 2 వారాలు గడిచాయి. ప్రీతి ఇంటికి రానేలేదు. దమయంతి ఒక విధంగా రానీలేదు. వచ్చిన ఈ అవకాశం జారవిడచదలుచుకోలేదు. అనురాధని విక్కీ జీవితంలోంచి వెళ్ళగొట్టాలి అని అంటే ఇదే సమయం. ప్రీతికి ఆవిడ రాత్రింబవళ్ళు విక్కీ మీద చెప్పి ఎక్కించసాగింది. ఈ ప్రమాదం నుండి మీ నాన్నని రక్షించాలంటే నువ్వే చెయ్యాలి. ఆ పని నీ ఒక్కదాని వల్లనే అవుతుంది.
నువ్వు కాస్త గట్టిగా నిలబడితే ఆయన తప్పకుండా దారికొస్తాడు. అనురాధ ఆ ఇంట్లోంచి వెళ్ళిపోకపోతే చాలా అనర్థాలు చుట్టుకుంటాయి. నీకు ఇక మీ నాన్న జీవితంలో మనసులో కూడా చోటు దొరకదు అని చెప్పసాగింది. ప్రీతి అసలే కంగారుగా ఉందేమో ఈ మాటలు విని ఇంకా భయపడిపోయింది. ఎలాగైనా సరే తండ్రిని ఈ విషవలయంలో నుంచి తప్పించాలని నిర్ణయించుకుంది. దమయంతి చెప్పినట్లే అక్షరాలా నడుచుకోసాగింది. ఆమెకి తండ్రి మీద కంటే అనురాధ మీద చాలా కోపం వచ్చింది. తను ఎంత ప్రేమించింది, ఎంత అభిమానంగా చూసింది, అదంతా చివరికి ఇలా విషంలా కక్కింది. నమ్మక ద్రోహి, విశ్వాసహీనురాలు. అసలు ఆంటీ అన్నట్టు అలాంటి వాళ్ళని ఏం చేసినా పాపం లేదు కసిగా అనుకోసాగింది. ప్రీతి ఊరికే ఇంట్లో ఉండిపోలేదు. దమయంతి సలహా ప్రకారం విక్కీ భాగస్వాములందరికీ ఫోన్లు చేసింది. తనకి వచ్చిన ఇబ్బంది చెప్పింది. అంకుల్, మీరైనా డాడీకి చెప్పండి అంది. అందరికీ ఈ వార్త వినగానే తల తిరిగిపోయింది. విక్కీ ఏమిటి ప్రీతిని కొట్టడమా? ఇది వాళ్ళు నమ్మలేకపోతున్నారు. వాళ్ళకి ఆమె మీద ఎనలేని సానుభూతి, అనురాధ మీద అంతులేని కోపం వచ్చాయి. కొంతమంది ఇళ్ళకి ప్రీతి స్వయంగా వెళ్ళి చెప్పింది. కొంతమంది ఆమె దగ్గరికే వచ్చారు. దమయంతి ప్రీతికి వచ్చిన బాధ గురించి చెబుతుంటే వాళ్ళకి కన్నీళ్లు తిరిగాయి. జాలితో మనసు కరిగిపోయింది. నీకెందుకమ్మా, ఆ అమ్మాయి నాన్నగారి దగ్గర నుండి వెళ్ళగొట్టే బాధ్యత మాదిగా అని హామీ ఇచ్చారు. అక్కడి నుంచి విక్కీకి ఫోన్లు మొదలయ్యాయి. అయ్యంగారు అన్నాడు, మిస్టర్ విక్కీ, మీరు చేసిన పని ఏమీ బాగాలేదు. మీరు రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటే ఎవరైనా మా కుటుంబాల్లో మంచి పిల్లని చూసి చేసుకోండి, అంతేగాని అంటూ మొదలుపెట్టాడు. సారీ, ఇది నా స్వవిషయం అంటూ ఫోన్ పెట్టేశాడు. విక్కీ సాబ్, అమ్మాయి గారు చాలా బాధపడుతున్నారు. మీరేనా ఇలా చేస్తోంది అని మాకు ఆశ్చర్యంగా ఉంది అన్నాడు ఒక అతను. ప్రీతి సంగతి నేను చూసుకుంటానులేండి, చిన్నపిల్ల, తనకు అర్థం కాదు అని పెట్టేశాడు. మనుషులు ఇంటికి వచ్చి చెప్తున్నారు, ఫోన్లు చేస్తున్నారు. అతనికి తల వాచిపోతున్నట్టుగా ఉంది. 15 రోజుల్లో అతని జీవితం అందరి నోట్లో ఒక పెద్ద రచ్చ అయిపోయింది. ఎవరి అనురాధ, అసలు ఎక్కడి నుండి వచ్చింది అనే చర్చ వచ్చింది. అసలు ఎవరైనా సరే అలా పరాయి వాళ్ళని మన ఇళ్లల్లోకి రానియకూడదు, లేకపోతే మనగతి అంతే. పాపం ప్రీతి చూడరాదు ఎంత అవస్థపడుతోందో. ఒక్కగానొక్క పిల్ల, ఎన్ని కష్టాలు వచ్చాయో అంటూ భాగస్వాముల భార్యలైన ఆడవాళ్ళు విమర్శించారు. పిల్లలంటే ఆయనకి చాలా ప్రేమే. ఒక ఆవిడ నమ్మలేనట్టు అడిగింది, ఏం ప్రేమ, మగాడి బుద్ధే అంతా. ఎవరైనా ఆడది తగిలిందంటే పిల్లలు, భార్య, వ్యాపారం అన్నీ బలాదూరే అంది ఇంకొక ఆవిడ. మొత్తానికి దమయంతికి పెద్ద పని అయింది. ఫోన్లు అవిరామంగా మోగేవి. ఇంటికి వచ్చిన వాళ్ళు అదే చర్చ అయిపోయింది. దమయంతి లాయర్లను సంప్రదించింది. ప్రీతికి మైనారిటీ వెళ్ళిపోయింది. తండ్రి మీద దావా వేస్తున్నట్లు నోటీస్ ఇప్పించింది. ఆ నోటీస్ చూడగానే విక్కీకి పిచ్చెక్కినట్లుగా అయింది. అసలు ఇప్పటికే అతని బ్రతుకు దిగజారున్న బజారును పడింది. ఇక కోర్టులు, కేసులు అంటే చెప్పనవసరం లేదు. కన్న కూతురుతో వైరమా? మై గాడ్, ప్రీతికి తెలివి తెప్పించేది ఎలా? ఎంత బ్రతిమిలాడినా, ఎంతమంది చేత కబురు చేసినా ప్రీతి ఆ దమయంతి ఇంటి నుండి రావడం లేదు. ప్రీతి అమాయకత్వంతో తన జీవితం బజార్న పడేసుకుని తండ్రి జీవితం నవ్వులు పాలు చేస్తోంది. అనురాధ మీద కోపంతో తనేం చేస్తోందో తనే తెలుసుకోవటం లేదు. అనురాధ తల్లి నగలు, బ్యాంకు పాస్ పుస్తకాలు, చెక్ బుక్ తెచ్చి విక్కీ ముందు పెట్టింది. కన్నీళ్లతో వాటిని చూస్తూ, ఇవేవీ నాకు అవసరం లేదు, నాకు ప్రీతిని తెచ్చిపెట్టండి అంది. శ్వేత విక్కీని, అన్నును దగ్గరకు తీసుకున్నాడు. నేనెంత క్షోభపడుతున్నానో మీకు తెలీదు. నేను వెళ్ళి ప్రీతిని క్షమించమని అడుగుతాను అంది. వద్దు శ్వేత, వద్దు. నువ్వు పొరపాటుగా కూడా వెళ్ళొద్దు. ఇందులో నువ్వు చేసిన తప్పేమీ లేదు. ఇది ప్రీతికి నాకు సంబంధించింది. ప్రీతికి నా మీద కోపం వచ్చింది, అది నేనే పోగొట్టాలి, లేకపోతే అనుభవించాలి అన్నాడు. అనురాధకి అతని ముఖం చూస్తే జాలేసింది. ఎంత నవ్వుతూ ఉండేవాడు అతను, ఎంత వ్యధ చెందుతున్నాడో. ఇదంతా తన మూలంగానే. విక్కీ బయటికి వెళ్ళిపోయాడు. అనురాధ మోకాళ్ళ మీద తలదించుకొని అక్కడే చాలాసేపు కూర్చుంది. ఆ గదిలో ప్రీతి తను నవ్వుతూ ఆనందంగా గడిపిన సంఘటనలు ఎన్నో గుర్తుకు వచ్చాయి. ఇంట్లో నౌకర్లు కూడా ఆమెను పురుగును చూసినట్టు చూస్తున్నారు. ఇంత చేసి ఆ తండ్రి కూతుళ్ళను విడదీసి సిగ్గు లేకుండా ఇంకా ఈ ఇంట్లో ఉంటున్నావా, ఎంతటి దానివి నువ్వు అన్నట్టుగా ఉన్నాయి ఆ చూపులు. గుసగుసలాడుతుండేవాళ్ళు. విక్కీ కానీ తనని కానీ చూడగానే మాటలు ఆపేస్తారు. ఇదంతా చూస్తుంటే ఆమెకి గుండెలు బద్దలయ్యేంత దుఃఖం వస్తుంది.
ప్రీతి వరండాలో దమయంతి వాళ్ళ కుక్కతో ఆడుతోంది. అనురాధ అక్కడికి వచ్చింది. ఆమెను చూడగానే ప్రీతి కళ్ళు అగ్నిగోళాలయ్యాయి. నువ్వా అంది. ప్రీతి, అనురాధ దీనంగా పిలిచింది. నేను నిన్ను క్షమాపణ కోరుకుందామని వచ్చాను. నా తప్పు ఏదైనా ఉంటే నన్ను మన్నించు. ఇప్పటికి తెలిసి వచ్చిందన్నమాట నీ తప్పేమిటో. తెలిసిన దానివి ఇంకా ఇక్కడెందుకున్నావు? ఎందులోనన్నా పడి చావక. ప్రీతి, షటప్. సిగ్గు లేదు నన్ను పేరు పెట్టి పిలవడానికి? నువ్వు రాకముందు మా ఇల్లు ఎంత ఆనందంగా ఉండేది. నువ్వు వచ్చి నిప్పు పెట్టేశావు. అసలు తప్పంతా నాది. తెలియక పాముకి పాలు పోసాను. ఇప్పుడు కాటు వేస్తుందని ఏడుస్తున్నాను. నువ్వు స్నేహితురాలువని నమ్మాను. ఇట్లా నమ్మక ద్రోహం చేస్తావనుకోలేదు. నిన్నెంత బాగా చూశాను. నీ ఉనికి ఏమిటో మర్చిపోయావు. ఇప్పుడు చెప్పినా తలకెక్కదేమో. నీకు పెళ్లి చేసుకోవాలి అంటే ఈ ప్రపంచంలో ఇంకెవరూ దొరకలేదా? డాడీయే కనిపించారా? చిచి, సిగ్గులేనిదానా. ఏ మొహం పెట్టుకు వచ్చావే? నువ్వుండగా ఆ ఇంట్లో జన్మలో అడుగు పెట్టను. ఇంతలో దమయంతి అక్కడికి వచ్చింది. అనురాధను చూడగానే మండిపోయింది. నువ్వు చేసిన నిర్వాకం చాలక మా ఇళ్ళకి రాకపోగలకూడానా? పాపం 4 రాగాలు తీసి వగలిపోయి ప్రీతి మనసు కరిగించేద్దాం అనుకుంటున్నావా? నీ నాటకాలు అమాయకురాళ్ళ దగ్గర, నా దగ్గర కాదు. మర్యాదగా వెళతావా, మెడపెట్టి గెంటించుకుంటావా? గెంటినా సిగ్గులేదా ఆంటీ? మళ్ళీ వస్తుంది. ప్రీతి లోపలికి వెళ్ళబోతూ ఆగి వెనక్కి తిరుగుతూ అంది. నువ్వు ఒక మనిషివేనా? ఇన్ని మాటలు అనిపించుకుని బతికేందుకు నీకు సిగ్గు లేదు? ఎందులోనైనా పడి చావరాదు అనేసి లోపలికి వెళ్ళిపోయింది. ఎన్నాళ్ళు ఉంటావో అక్కడ చూద్దు కానీ నీ సంగతి ఏమిటో త్వరలోనే తెలుస్తుంది. కోర్టు అంది దమయంతి. అనురాధ వెనక్కి తిరిగి గేటు వైపు వచ్చింది. కాళ్ళు ఇనపగుళ్ళు కట్టినంత భారంగా ఉన్నాయి. ముఖం నెత్తులు చుక్కలేనట్టుగా పాలిపోయింది. ప్రీతితోనేనా ఈ తిరస్కారాలు పొందింది? ఏమైందా? చేతులారా చేసుకున్న దానికి ఫలితం స్వయంకృతాపరాధం. గేటు దాటి వస్తుంటే నళిని మోహన్ ఎదురయ్యాడు. అతని ఊరి నుంచి వస్తున్నట్టున్నాడు. చేతిలో సూట్ కేసు ఉంది. అనురాధ, మీరా? అతని వికసించిన ముఖంతో ఎంతో ఆనందంగా పలకరించాడు. అనురాధ అతని వైపు గాజు కళ్ళతో చూసినట్టుగా చూసింది. పలకకుండా నిద్రలో లేచి నడుస్తున్న మనిషిలా వెళ్ళిపోతున్న ఆమెను అతను వింతగా చూస్తూ లోపలికి వచ్చాడు. అతనికి తల్లి ఎదురైంది. ప్రీతి అక్కడే ఉంది. మమ్మీ, అనురాధ అలా వెళుతుందేమిటి? ఏమైంది? తన్ని ఎవరైనా ఏమైనా అన్నారా? అన్నాడు ఆరాగా చూస్తూ. అదంతా పెద్ద కథలే, తర్వాత చెప్తా, కానీ నువ్వు ముందు స్నానం చేసిరా అందావిడ. అనురాధ గేటు దాటి బయటకు వచ్చేసింది. మనసులో భీషణమైన సమరం జరుగుతున్నట్లుగా ఉంది. ఇన్ని మాటలు పడి బ్రతికేందుకు సిగ్గులేదు? ఎందులోనైనా పడి చావరాదు. ప్రీతి మాటలు సోలాల్లా వచ్చి తగులుతున్నాయి. వాటి బాధకి తట్టుకోలేకుండా ఉంది. ఎందులోనైనా పడి చావరాదు ప్రీతి అంది. ప్రీతి అనటంలో తప్పే ఉంది. తను అలా చేసిందంతే. ఊరి నుంచి వేణుగోపాలరావు వచ్చాడు. ఆయన్ని చూడగానే ప్రీతి ఏడ్చేసింది. అంకుల్, డాడీ ఎలా చేశారో చూడండి, మీరైనా చెప్పండి అంది. అంతా విన్నాను. అసలు ఇంతవరకు వచ్చే వరకు నాకు తెలియలేదు. నేను ఊటీలో లేను, పని మీద ఢిల్లీ వెళ్ళాను. వచ్చేసరికి నీ ఉత్తరం ఉంది. వెంటనే బయలుదేరి వచ్చేశాను అంటూ ఆయన ప్రీతిని ఓదార్చసాగాడు. ట్రంకాలు చేశాను, మీరు లేరని చెప్పారు. ప్రీతి చీదుతూ అంది. వేణుగోపాలరావు ప్రీతిని కూర్చోబెట్టి నచ్చచెప్పసాగాడు. ప్రీతి, నువ్వు చాలా విపరీతంగా ఆలోచిస్తున్నావు. మీ నాన్న ప్రేమ నీ ఒక్కదానికే చెందాలని, అందులో మరెవ్వరూ భాగం పంచుకోకూడదనే భావనలో అలా చేస్తున్నావు. అది చాలా తప్పు. చెప్పలేనంత స్వార్థం అవుతుంది. నువ్వొకటి ఆలోచించు. నువ్వు పుట్టకముందే శ్వేత మీ నాన్నకి పరిచయం. చాలా విచిత్రమైన పరిస్థితుల్లో వాళ్ళిద్దరూ కలుసుకున్నారు. ఆ అమ్మాయి అంటే అతనికి ఒక రకమైన మమకారం ఏర్పడింది. తర్వాత మరో విపరీతమైన పరిస్థితిలో ఆ అమ్మాయి దూరమైంది. ఇన్నేళ్ల తర్వాత కనిపించింది. సహజంగా ఆ ఇద్దరు ఆకర్షితులు అవటం జరిగింది. ఇందులో విపరీతం నేనే లేదు. మీ డాడీ మీద నీకెందుకు అనుమానం వచ్చిందో నాకు తెలియదు. విక్కీకి నీ మీద ఉన్న ప్రేమకి, శ్వేత మీద కలిగిన అభిమానానికి సంబంధమే లేదు. వాడు ఇన్నాళ్ళు అసలు ఇంకో స్త్రీని జీవితంలోకి రానిలేదంటే దానికి నువ్వు కారణం. నీ మూలంగానే వాడు వయసులో ఉండి కూడా బ్రహ్మచారిలా గడిపాడు. డబ్బు, వయసు, అందం, ఆరోగ్యం ఇన్ని ఉన్న మనిషి స్త్రీలు ప్రలోభానికి గురి కాకుండా గడిపాడంటే ఎంత నిగ్రహం కావాలో ఆలోచించు.
ఎంతమంది ఎన్ని రకాలుగా ఆకర్షించుకోవాలని వలలు పన్నారో నాకు తెలుసు. వాటన్నిటి నుండి తప్పించుకున్నాడు. అసలు ఆ సుఖమే దూరంగా పెట్టాడు. ఎందుకు? నీకోసం, నీ ఇబ్బంది కలగకుండా ఉండేందుకు కాదు. ప్రీతి, నువ్వు చిన్నదానివి కాదు, వయసు వచ్చిన దానివి, చదువుకున్న దానివి, తెలివిగల దానివి. ఇన్నాళ్ళు మీ డాడీ నీ కోసం తన ఆనందం చంపుకున్నాడంటే నీ మీద ప్రేమ ఎంత అనంతమో ఆలోచించు. అలాంటి దేవుడు లాంటి డాడీకి నువ్విచ్చిన కానుకలేమిటి? నలుగురిలో నవ్వులట, వెక్కిరింత, హేళన. నీ నుంచి విక్కీకి దొరికిన బహుమానాలు ఇవి. ప్రీతి, నువ్వే తెలివిగలదానివైతే మీ డాడీ ఆనందం గురించి ఆలోచించి ఉండేదానివి. ఇన్నేళ్లకు అతని మనసు స్పందింపజేయగలిగిన వ్యక్తి దొరికినందుకు సంతోషించేదానివి. అనురాధకి కృతజ్ఞతలు చూపించేదానివి. రేపు నీకు పెళ్ళి అయిపోతుంది, అత్తవారింటికి వెళ్ళిపోతావు, పిల్లలు పుడతారు. అప్పుడు నీ జీవితంలో మీ డాడీ గురించి ఆలోచించే తీరుబడి కూడా నీకు ఉండదు. అప్పుడు విక్కీ ఏమని చేయాలో చెప్పు? ఒంటరితనంతో గడపాల్సిందేగా. ఈ అనురాధ అతని జీవితంలోకి సరైన టైంలో వచ్చింది. అందుకే మనమందరం సంతోషించాలి. ఆమెని విక్కీ కాదు, మనమందరం అపురూపంగా చూడాలి. ప్రీతి, నువ్వొక్కసారి నీ వైపు కాకుండా మీ నాన్న వైపు ఆలోచించి చూడు. నా మాటలు బాగా అర్థమవుతాయి. నువ్వు చేసిన పనికి విక్కీ ఎంత బాధపడుతున్నాడో తెలుసా? ఏమిటి వాడు చేసిన తప్పు, అపరాధం? వయసులో ఉన్నవాడు ఒక అమ్మాయిని చూసి ఇష్టపడటమా? పెళ్లి చేసుకోవాలని అనుకోవటమా? ప్రీతి, తల్లిదండ్రులే కాసుమా, ఒక్కొక్క పరిస్థితి వస్తుంది. అప్పుడు పిల్లలే తల్లిదండ్రులను అర్థం చేసుకోవాలి, అండగా నిలబడాలి. నువ్వు మీ నాన్న విషయంలో పూర్తిగా ఫెయిల్ అయ్యావు. అందరి కూతుర్లలా వీధిన పడ్డావు. ఆ తండ్రికి కూతురువేనా నువ్వు అనిపిస్తుంది. అంకుల్, చాలు చాలు, ఇంకేమీ అనకండి ప్లీజ్. ప్రీతి చెవులు మూసుకుంది. నేను అనడం కాదు, నువ్వే ఒక్కసారి ఆలోచించి చూడు. ఇంతలో పోస్ట్ మ్యాన్ వచ్చాడు. ప్రీతి, ప్రీతి ఎవరు అని అడిగాడు. నేనే అంది ప్రీతి. అతను ఉత్తరం ఇచ్చాడు. ఆమె చూసింది. అనురాధ రాసిన ఉత్తరం అది. ఆమె చదవసాగింది. అది చదువుతున్న కొద్దీ ఆమె ముఖం వెలవెలపోసాగింది. అందులో ఇలా ఉంది: ప్రీతి, నా మీద ఎంత కోపంగా ఉన్నా ఈ ఉత్తరం చదువుతావనే ఆశ ఉంది. ఆ నమ్మకంతోనే రాస్తున్నాను. ఇది నా ఆఖరి ఉత్తరం, కడసారి విన్నపం. ప్రీతి, నీకు నా మీద బాగా కోపం వచ్చిందని తెలుసు. నువ్వు తిట్టిన ప్రతి అక్షరము నాకు వర్తిస్తుంది. నేను చేసింది తప్పే, అత్యాశకు పోయి ప్రవర్తించాను. నీ ప్రేమతో తృప్తిపడి ఊరుకోక విక్కీ ప్రేమను కూడా పొందాలని అనుకున్నాను. అది నా అపరాధమే. కానీ ప్రీతి, నా వైపు ఒక్కసారి ఆలోచించు. ఈ జీవితంలో నాకెవ్వరూ నా అనేవాళ్ళు లేరు. ఎంతో కష్టపడి అడుగడుక్కి అవమానాలు ఎదుర్కొంటూ బతికాను. అలాంటి స్థితిలో విక్కీ నాకు కలిశాడు. కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్న నా జీవిత నావ అందమైన పచ్చటి తీరం చేరిందనే మురిసిపోయాను. కానీ భగవంతుడు నేను అదృష్టానికి అనర్హురాలిని అన్నట్టుగా నాకు ఆ ఒడ్డు అందకుండా చేసి మళ్ళీ సుడిగుండంలోకి తోసేశాడు. ప్రీతి, విక్కీ నన్ను చిన్నప్పుడు పెంచాడు. అతను ఈ 18 సంవత్సరాలలో ఒక్కరోజు కూడా మర్చిపోలేదు. ఎక్కడో అనాథగా నాకెవ్వరూ లేరని కృంగిపోతూ బ్రతికిన నాకు విక్కీ లాంటి వ్యక్తి గుండెల్లో గూడు కట్టినట్లుగా జ్ఞాపకం ఉన్నాడని తెలిసేసరికి నాలో స్త్రీత్వం వరదలై పొంగింది. ప్రేమ అనే దానికి మొహం వాచినట్లుగా బ్రతుకుతున్న నేను ఒక్కసారి కాళ్ళ కింద భూమి వదిలి ఆకాశంలోకి ఎగిరిన దానిలా అయిపోయాను. నా అంత అదృష్టవంతరాలు లేదనుకున్నాను. నువ్వు నాకు పరాయిదానివి కాదు. నీతో విడదీయలేని సంబంధం ముడిపడుతోందని సంతోషించాను. విక్కీ మా అమ్మవి వెలలేని నగలిచ్చాడు, డబ్బు ఇచ్చాడు. కానీ వాటి అవసరం నాకేమాత్రం లేని స్థితిలో అవి నాకు లభించాయి. మీరు చూపించే ప్రేమ అభిమానాల ముందు అవి నాకు తృణప్రాయంగా కనిపించాయి. ప్రీతి, ఇప్పుడు నేను డబ్బు గలదాన్ని అయ్యాను. కానీ విషాదం చూసావా? నేను ఇప్పుడు ఫీల్ అవుతున్న ఒంటరితనం, పేదరికం ఇంతకు ముందెప్పుడు అనుభవించలేదేమో. ప్రీతి, నేను ఎంత దురదృష్టవంతురాలిని కదూ. నన్ను ప్రేమించిన మీ ఇద్దరికీ తీరని బాధ కలిగించాను. మనుషులను కలిపేదాన్నే కానీ విడదీసేదాన్ని ఎంత మాత్రం కాదు. ప్రీతి, నేను ఇంటికి వెళ్ళటం లేదు. అంతేకాదు, ఇక ముందెప్పుడు మళ్ళీ మీ ఇద్దరి కంటికి కనిపించను. నువ్వు ఇంటికి వెళ్ళు. మీ డాడీకి నువ్వంటే ఎంత ప్రాణమో ఈ నెల రోజుల్లో బాగా గ్రహించాను. నువ్వు అతని ఊపిరివి. నువ్వు లేకపోతే అతనిలో జీవమే ఉండదు. అలాంటి తండ్రిని పొందిన నువ్వు ఎంత అదృష్టవంతురాలివో మాటల్లో చెప్పలేను. నన్ను ఒక పీడకలగా మర్చిపో.
నేను మీ ఇద్దరి జీవితాల్లో పెనవేసుకుని ఇన్నాళ్ళు నా అనేవాళ్ళు లేని బాధని మర్చిపోదామని ఆశించాను. కానీ నాకు ఆ అదృష్టం లేదని, అందుకు అర్హత లేదని భగవంతుడు తీర్పిచ్చాడు. ఆ ఆశ దురాశ అని రుజువైంది. ప్రీతి, మనుషులుంటే కదా కోపతాపాలు. ఈ లోకంలో లేని వాళ్ళ మీద జాలిపడొచ్చుగా, వాళ్ళు చేసిన తప్పులు మన్నించొచ్చుగా. నేను అదే కోరుకుంటున్నాను. ప్రీతి, నువ్వు నన్ను మన్నించు. నేను మనస్ఫూర్తిగా కోరుతున్న కడసారి కోరికే ఇది. మరో జన్మ అనేది ఉంటే ఏమిచ్చినా ఇవ్వకపోయినా నీలాంటి స్నేహితురాలని ఇమ్మని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. నీ అన్ను. విన్నారు కదండి. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లోని మన శ్వేత గులాబీ ముగింపును వినేద్దామండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.